హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మనకి పీఓ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు ట్రైనింగ్లో 5,000 నుండి 32,000 వరకు స్టైఫండ్ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ లేకపోతే డిప్యూటీ మేనేజర్ అనే పోస్ట్ అనేది మీ యొక్క నియర్ బై ఐసిఐసి బ్యాంక్ లొకేషన్లో మనకి రావడం అయితే జరుగుతుంది. ఆ పోస్ట్కి ఈ యొక్క ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారనమాట. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయి బ్రో, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి ఐసిఐసి బ్యాంక్ నుండి వచ్చేసి మణిపాల్ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. దాంతోపాటు మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా బ్యాంకింగ్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. కేటగిరీ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ మణిపాల్ పీఓ ప్రోగ్రామ్ ఎంట్రీ లెవెల్ మేనేజర్ పొజిషన్కి అయితే మనకి వస్తుందన్నమాట. ఇదొక ఫుల్ టైం జాబ్స్ అనమాట. ఆల్ ఇండియాలో ఎవరైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ మనకి నియర్ బై ఉన్న లొకేషన్లో అయితే వీళ్ళు జాబ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు లేకపోతే ఇంజనీరింగ్లో ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారనమాట. మీ యొక్క అకాడమిక్ గ్రాడ్యుయేషన్లో మినిమం 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. బిలో 27 ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఈ యొక్క ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. రెమ్యునరేషన్ విషయానికి వస్తే డ్యూరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 2.3 నుండి 2.6 వరకు అయితే మనకి ఈ యొక్క స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే నెలలు వైజ్గా మనకి 5,000 నుండి స్టార్ట్ అయ్యి 32,000 వరకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ శాలరీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ శాలరీ ఎంత వస్తుందంటే బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి 5 lakhs నుండి 5.5 lakhs per annum వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తుంది అప్లై నవ్ అనే ఆప్షన్ని, దాని ట్యాప్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. తర్వాత ప్రోగ్రామ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే టర్మ్ 1 కింద మీకు ఫస్ట్ ఈ యొక్క జాబ్లో ఈ యొక్క ట్రైనింగ్లో జాయిన్ అయిన ఫస్ట్ 4 monthsకి మనకి ట్రైనింగ్లో 5,000 ఫర్ మంత్ స్టైఫండ్ అయితే ఇస్తారనమాట. ఫస్ట్ 4 months పాటు మీకు మంత్లీ స్టైఫండ్ కింద 5,000 రూపాయలు పే అయితే చేస్తారు. టర్మ్ 2 కింద 2 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ యొక్క 2 months ట్రైనింగ్లో మంత్లీ స్టైఫండ్ కింద 22,000 నుండి 24,000 ఫర్ మంత్ అయితే 2 months పాటు మనకి పే చేయడం అయితే జరుగుతుంది. టర్మ్ 3 కింద 6 month పాటు అంటే ఉంటుంది. టోటల్గా మనకి 12 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. టర్మ్ 3 కింద 6 month పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 6 month పాటు మంత్లీ స్టైఫండ్ కింద 28,000 నుండి 32,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు. బట్ దీనికి వచ్చేసి మీరు ప్రోగ్రామ్ ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రోగ్రామ్ ఫీ వచ్చేసి 2.5 lakhs అయితే పే చేయాలి, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అనమాట. అదే ఫీ అయితే మనకి స్టైఫండ్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డిప్యూటీ మేనేజర్ రోల్కి వీళ్ళు మనకి నియర్ బై ఉన్న లొకేషన్లో జాబ్స్ అనేది కూడా ఇస్తారనమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ చేయండి, ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీరు జాయిన్ అవుతారా లేదనేది తర్వాత డిసైడ్ అయ్యి మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.